హాయ్ ఫ్రెండ్స్, ఏంటి చీకట్లో ఏంటి వెలిగిస్తున్నారు? ఏంటి కేక్ ఏంటి అని చూస్తున్నారా? ఏమీ లేదు ఫ్రెండ్స్, మా అక్కకి అయితే బర్త్డే అనమాట. మా అక్క కోసమని కేక్ అయితే పట్టుకొని వెళ్ళాం అనమాట. కేక్ కట్ చేద్దామని. మా అక్క అయితే డ్యూటీ చేస్తున్నారు. ఇంటికాడ ఉంటే మాత్రం ప్రతి సంవత్సరం కేక్ అయితే కట్ చేసేది. ఈ సంవత్సరం డ్యూటీలో ఉండడం చేత కేక్ కట్ చేయలేదని మేమైతే మా అక్కగాడికి వెళ్ళాం అనమాట. కేకు బిర్యానీ పట్టుకొని. ఇంకా మా అక్కకైతే సడన్గా సర్ప్రైజ్ ఇచ్చామన్నమాట. చెప్పకుండా వెళ్ళాము. అందువల్ల మా అక్క చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా మా ఎస్సుగడు అయితే వెలిగిస్తానని ఒకటే గెంతుడు. ఇంక వెలిగించగానే ఆడే హ్యాపీనెస్ చూడండి, ఎగిరి గంతులేసేసాడు. ఇంక మొత్తానికైతే మా అక్కకి బర్త్డే అయితే మేము చాలా బాగా చేసాము, చాలా సింపుల్గా. ఇంక కేక్ అయితే తినిపించామన్నమాట మా అక్కకి. మేము వచ్చామని ఆనందం ఒక పక్క, అలాగే ఏడ్చేసింది మా అక్క, నా కోసం వచ్చారా అని, ఇంత దూరం అని. ఇంక మేమైతే మా అక్కని చూడగానే మాకు చాలా హ్యాపీ అనిపించింది. మన వల్ల ఒక మనిషి హ్యాపీగా ఉందంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి. ఇంక నాకైతే హ్యాపీ అనిపించింది. మా అక్క బర్త్డే అని నేను అక్కడ చెప్తున్నాను అనమాట. ఇంక కేక్ అయితే తినిపించాము కట్ చేయించి. ఇంకా ఫొటోస్ కూడా తీసుకున్నాం అన్నమాట. చాలా ఫొటోస్, చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అయితే. ఇంకా కబుర్లు చెప్పుకుంటే ఇంకా బయలుదేరదామని, ఇంక మబ్బులు వేస్తుంది కదని బయలుదేరేసామన్నమాట. ఇంకా మా అక్క డ్యూటీ చేస్తుంది కాసి ఆటోలు అయితే దొరకడం లేదు. నైట్ 7కే దొరకటం లేదనమాట. అయినా సరే లాస్ట్గా ఒక ఆటో వచ్చింది. ఇంకా బయలుదేరేసాం మొత్తానికైతే మేము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.